కామన్ మ్యాన్ కేటగిరీలో ఈసారి కుమారి ఆంటీ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే సీజన్ 7లో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్ అనే ఒక రైతు బిడ్డ ఏ రేంజ్ విజయం సాధించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 అంతగా హిట్ అవడానికి పల్లవి ప్రశాంత్ చాలా కీలక పాత్రే పోషించాడు. అదేవిధంగా ఈ సీజన్ 8 కూడా సక్సెస్ అవ్వాలి అంటే అలాంటి ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఒక సెలబ్రిటీని అయితే తీసుకురావాలి అని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా కామన్ మ్యాన్ కేటగిరీలో కుమారి ఆంటీ అయితే చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా రోడ్ సైడ్ ఒక ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఆమె ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయింది. కాబట్టి కామన్ మ్యాన్ లో ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి కుమారి ఆంటీని అయితే బిగ్ బాస్ సీజన్ 8కి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కుమారి ఆంటీ కూడా గతంలో బిగ్ బాస్ గురించి అడిగినప్పుడు అక్కడ ఏం చేయాలి, వంటలు చేస్తారా అంటూ ఇలా కూడా అడిగారు. అంతేకాకుండా కుమారి ఆంటీ ఫేమస్ అయిన తర్వాత స్టార్ మాలో చాలా ఈవెంట్లో ఆమెని యూజ్ చేశారు. అంతేకాకుండా గెస్ట్గా తీసుకొచ్చి ఆడియన్స్ని కూడా అలరించారు. కాబట్టి ఖచ్చితంగా కుమారి ఆంటీ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటుంది అంటూ చాలా గట్టిగానే వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుందో. ఏది ఏమైనా కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా బిగ్ బాస్ ఎక్కువగా లేడీస్ కూడా చూస్తుంటారు కాబట్టి కుమారి ఆంటీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. ఇక మరోవైపు వస్తున్న రూమర్స్ ఏంటంటే ఇప్పటికే బిగ్ బాస్ టీం కుమారి ఆంటీని అప్రోచ్ అయినట్టు ఆమె కూడా ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది.